ప్రతి కష్టం వెనుక ఒక స్వీట్నెస్ ఉంటుంది. రైతుకి ఇచ్చేది ఏంటంటే వాడు పండించుకున్న ఫ్రూట్సే. నా తోటలో గ్రేప్స్ ఇప్పుడే అన్నీ చాలా చాలా గుత్తులుగా కాస్తుంది. ఇది ఎలా కొయ్యాలి, ఇలా గ్రేప్స్ ఆహా సినిమాల్లో చూస్తూ ఉంటారు, కానీ మన తోటలో మనం పండించుకునే ఎన్నో గ్రేప్స్ తిని ఉంటారు, కానీ ఇది కష్టాజీతంతో వచ్చిన ఆ ఆనందమే వేరు. సూపర్. టేబుల్ మీదకి వెళ్ళిన తర్వాత దీని స్వీట్నెస్ పెరుగుతుంది. కొన్ని జ్యూస్ రూపంలో, కొన్ని అలా మంచం మీద పడుకొని ద్రాక్షలు తింటే కోడి పిల్ల తిను తిను పెద్దగా అయితే నిన్ను తింటా. ఉల్లి గింజలు మనం బ్రెడ్స్ పైన, నాన్ల పైన, దేని మీద అన్న వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. కానీ ఇవి మనం ఉల్లి నార పెంచడం కోసం గ్రౌండ్ని రెడీ చేసుకోండి. ఇలా లైట్గా జల్లేసేయండి. చూడండి, ఒట్టి నీళ్లే కాదు, రైతు చెమట కూడా ఉంటుంది. అదే హోటల్లో కొంచెం చెమట పడితే చీచా చీచా అంటారు కదా మీరు. మన ఉల్లి పరక కొంచెం పెద్దగా అయిపోయింది. ఇవి కొంచెం లేతగా ఉన్నప్పుడు తీసి పెట్టచ్చు, ఇప్పుడైనా పర్లేదు. దీన్ని తీసి మనం మట్టిలో పెట్టిన తర్వాత 3 నెలల్లో మన ఉల్లిపాయలు రెడీ. లుక్ ఎట్ దిస్ ఆనియన్స్. ఓ సో మనం వేసిన గింజలు కొంచెం ఎక్కువ రోజులు అయిపోయింది, అందుకని అన్నీ పడిపోయాయి. అయితే వీటన్ని తలకాయల్ని మనం దీన్ని తీసుకెళ్ళి మట్టిలో నాటేయడమే. కొంతమంది అంటారు, నువ్వేం రైతురా గ్లౌజులు వేసుకొని అంతే ప్యాంట్లు వేసుకొని పనిచేస్తామంటే, రైతుని ఎప్పుడు అట్లాగే చూపిస్తామా? వాడు అడ్వాన్స్ అవుతాడు. వాడు కూడా నెక్స్ట్ టైం ఇక్కడ కంప్యూటర్ పెట్టుకొని మరి పండిస్తాం. నెక్స్ట్ భూమిని రెడీ చేసుకుందాం. లేత నార మట్టిలో పెట్టాలంటే సాయిల్ సాఫ్ట్గా ఉండాలి. ఒక సైడ్ సిల్వర్ కలర్ ఉంటుంది, ఒక సైడ్ బ్లాక్ కలర్ ఉంటుంది. మనం చలికాలంలో బ్లాక్ టాప్ పెడతాం, ఎందుకంటే ఎండ కావాలి. అదే ఎండాకాలంలో సిల్వర్ సైడ్ అప్ ఉంటుంది, అది లైట్ని రిఫ్లెక్ట్ చేసి మనకి హీట్ తగ్గిస్తుంది. సో దీన్ని మల్చింగ్ అంటారు. అన్నీ లేచే పనులు చెప్తాను, కానీ ఇది లెగకుండా మట్టి కొంచెం వేయాలి. ఉల్లినార రెడీ to go in the ground. రాడిష్. అమ్మాయిలు ఒకప్పుడు రాడిష్ తినేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ కొరియన్ డ్రామాలు చూసి వాళ్ళంతా ఎక్కువ రాడిష్ తింటున్నారని, తెల్లగా వాళ్ళు కూడా అయిపోతారని రాడిష్లు తింటున్నారు. ఏం కాదు అమ్మాయిలు, మీరు కే డ్రామాలు చూడండి, ఎంత రాడిష్లు తిన్నా తెల్లగారు, తెల్లటోడు దొరకడు. ఇదే రంగుతో మీరు మేనేజ్ చేసుకోవాలి. మరి ఆడవాళ్ళు ఉల్లిపాయలు లాంటి వాళ్ళు పెళ్ళయిన తర్వాత రౌండ్గా తయారవుతారు, లేయర్స్గా తయారవుతారు. మగవాళ్ళు ఏముంది, ఇలా స్ట్రైట్గా నేను ఎంత దిగాను, ఎంత పొడుగున్నాను అని ఆలోచిస్తారు. సో మనం రాడిష్ లాగా, ఆడవాళ్ళు ఉల్లిపాయలాగా. వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయంటే పొరలుగా ఉంటాయి. ఎప్పుడు ఏ పొరలో ఏముందో మనకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు వార్డ్రోబ్ ఉందనుకోండి, వాళ్ళకి ఎన్ని రకరకాల బట్టలు 16 సంవత్సరాల నుంచి చచ్చేంత వరకు వాళ్ళకి ఉన్న బట్టలన్నీ సేవ్ చేసుకుంటారు. మగవాడు 2 ప్యాంట్లతోటి, ఒక టీషర్ట్ తోటి అది అవ్వగానే పడదెత్తాడు. అందుకని చెప్పి ఇలా సింగిల్గా లేయర్ ఉంటారు. వీళ్ళైతే కాంప్లికేటెడ్. ఉల్లిపాయల మార్కెట్ ఎంతో తెలుసా? $60 బిలియన్ మార్కెట్. మరి ఈ ఉల్లిపాయలు యావత్ ప్రపంచంలో వాడతారు. అన్నం ఇవన్నీ మనం తిన్నా, గోధుమలు వేరే చోట్ల తిన్నా, ప్రతి ఒక్కడు మాత్రం వంటల్లో ఉల్లిపాయ వేయాల్సిందే. అరే ఇదేంద్రా? సల్ఫ్యూనిక్. ఏంద్రా? సల్ఫ్యూనిక్. అదే అది సల్ఫ్యూనిక్ యాసిడ్. ఉల్లిపాయల్లో ఉండేది అదే. కళ్ళెమ్మట నీళ్ళు తెప్పిస్తుంది. నువ్వు అన్నది ఉన్నా పెళ్ళైనాక పెళ్ళాం ఏడిపిస్తుంది, ఏది లేకున్నా కోయంగానే ఏడిపించేది ఈ సల్ఫ్యూనిక్ యాసిడ్. ఉల్లిపాయలు మనుషుల్లాగే చాలా రకరకాల రంగుల్లో దొరుకుతాయి. ఎరుపు, ఎల్లో, వైట్, బ్రౌను, అన్ని రకాలు. కానీ దాన్ని ఉల్లిపాయ అంటారు. కానీ వీటిని ఇంగ్లీష్లో లేడీస్ ఫింగర్ అంటారు. కానీ ఈ ఉల్లిపాయ లేడీస్ ఎక్కువ. ఎందుకంటే ఇవి రేటు తక్కువ ఉంటే రైతు ఏడుస్తాడు, వీటి రేట్ ఎక్కువ ఉంటే యాంకర్లు ఉల్లిపాయల రేటు పెరిగాయని మనం కొనలేమని ఏడిపిస్తారు.
ఇంట్లో తీసుకొస్తే చాలు, కోస్తే చాలు, అందరూ ఏడవాల్సిందే. కానీ దీన్ని చాప్ చేసుకొని మిరపకాయ బజ్జీల మీద వేసుకున్నారనుకోండి, ఆ టేస్ట్ చాట్ల మీద వేసుకుంటే అదిరిపోతుంది. దీన్ని మనం బ్రౌన్గా చేసుకుంటే ఆ బిర్యానీలో ఏం రుచి తీసుకొస్తుంది. దీని గింజలు ఉంటాయి, వాటిని నాన్ల మీద వేసుకుంటారు. దీనికి వచ్చే ఉల్లి పరకలు ఉంటాయి, అది సూపర్. దాంట్లో ఇక పౌష్టిక విలువలు చెప్పాలంటే ఒకటి కాదు, బోల్డ్ అని ఉంటాయి. సో ఈరోజు ఇవేవి కాదు, ఉల్లిపాయలు ఇస్ ద కింగ్ ఆఫ్ ద డే ఫర్ టుడే. ఫైనల్గా స్టూడియోలోకి వచ్చాం, కొంచెం టచ్అప్ చేసుకొని మరి కుకింగ్. మనం ఉల్లి పరకలు ఏవైతే తీసుకొచ్చుకున్నామో దాన్ని చాప్ చేసుకున్నాం. దాంతోపాటు ఈ పన్నీర్ వేసేసి ఉల్లి పరకలతో పన్నీర్ బుర్జీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం కొంచెం ఆయిల్ వేసుకోండి, జీలకర్ర. అయితే దీంట్లో వేసుకోవడానికి వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకొని దీన్ని లైట్గా కచ్చా పచ్చాగా దంచేసుకోండి. భయపడతలేను, దంచేటప్పుడు ఆ చుక్క నీళ్ళు వచ్చి కంట పడింది అనుకోండి, చందమామ కనిపిస్తుంది. ఈ వెల్లుల్లి, ఈ పచ్చిమిరపకాయలు ఈ రోట్లోకి వెళ్ళి వేసేసుకోండి. అట్లాగే కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్, దీంట్లో చాప్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొంచెం నీళ్లు పోసేసి ఈ టమాటాలు సాఫ్ట్గా గుజ్జులా అయిపోయేంత వరకు కుక్ చేసుకోండి. ఎక్కువ కుక్ చేసేది ఏం లేదు, ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఉప్పు వేసుకోండి. ఉల్లి పరకలు ఏవైతే ఉన్నాయో దీంట్లో వేసేయండి. ఉల్లిపాయలు గింజలేమో నాన్ మీద దాని మీద వేస్తాం. ఈ ఉల్లి పరకలు చైనీస్ ఫుడ్లో అయితే వేసేసుకుంటారు, మన ఫుడ్లలో కూడా కబాబ్స్ వాటి మీద చాప్ చేసి వేస్తే సూపర్గా ఉంటుంది. ఇలా కూడా తినొచ్చు. సో మరి ఈ ఉల్లి పరకలతో పాటు మనం ఇందులో పన్నీర్ని కొంచెం ఇలా చేత్తో నలిపేసి దాన్ని కూడా ఇందులో వేసేసి స్లోగా ఇలాగే కుక్ చేసుకోండి. ఆకు ఎంతో టైం పట్టదు, సాఫ్ట్గా అయిపోతుంది. తింటే మాత్రం ఇలా కుక్ అయ్యేటప్పుడు కొంచెం నీళ్లు బయటకు వచ్చేస్తుంది, ఆ నీళ్లు తగ్గేంత వరకు కుక్ చేయండి. అంతే, ఒక లెవెల్లో ఉంటుంది. కానీ దీన్ని తినడానికి రొట్టెతోటి చాలా బాగుంటుంది, స్పెషల్గా చపాతీ అయితే అదిరిపోతుంది. అన్నంతో అన్నిటితో తినొచ్చు, కానీ చపాతీతో సూపర్గా ఉంటుంది. లాస్ట్లో స్విచ్ ఆఫ్ చేసే ముందు కొంచెం గరం మసాలా ఎక్కువ వేయద్దు, వేసామా అంటే వేయనట్టు ఉండాలి, కానీ టేస్ట్లో మాత్రం కొంచెం తెలియాలి. సూపర్, అంతే. కొంచెం ఆ జ్యూసీనెస్ ఉంచాలి, అంతే. పర్ఫెక్ట్, రెడీ. చాలా సింపుల్గా మన రొట్టె సన్నగా చేసుకుందాం. వేడి పెనం పైన వేద్దాం. వేసిన వెంటనే దాన్ని లైట్గా ఇలా జొజ్జో పాపా పాపా జొజ్జో పాపా పాపా జొజ్జో పాపా, వేడి పెనం మీద జొజ్జో పాడండి. మీ రొట్టె సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. రొట్టె మనం ఇలా తిప్పామనుకోండి, చక్కగా పర్ఫెక్ట్గా ఒక సైడ్ ఇలా కలర్ఫుల్గా రావాలి. చక్కగా కుక్ అయిపోయింది, పచ్చిగా లేదు. ఇది వేసుకొని పెద్ద రొట్టె మీద ఆ కూర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అటుపక్క చూడు, ఇటుపక్క చూడు. వయసులో ఉన్నప్పుడు అన్ని సైడ్స్ చూడాలనుకుంటాం, కానీ చూడండి, ఈ మనం చేసుకున్న పన్నీర్ బుర్జీ, అది కూడా ఉల్లి పరకలతోటి. ఎంత ఉల్లి పరకలు వేసాను. అయితే నాకేంటంటే ఎంత కూర, నేను అన్ని రకాల కూరగాయలు తినడం మొదలుపెట్టాను. అదే నా సీక్రెట్ బరువు తగ్గడానికి. కొంతమంది మీకు ఏమైందా అది ఇది అంటారు, నేను సింపుల్గా స్ట్రాంగ్గా సెక్సీగా తయారయ్యాను. సో మరి చూడండి, ఇలా జ్యూసీగా ఈ ఉల్లి పరకల కూర, ఆ పన్నీర్ బుర్జీ వేసుకొని నా సామిరంగా తినండి, కడుపు నిండా తినండి. బరువు తగ్గడానికి ఆయిల్ తక్కువ వేసుకోండి, స్వీట్స్ తగ్గించేసేయండి, మరి కూరగాయలు ఎక్కువగా తినండి. ఆల్మోస్ట్ ప్రతిరోజు నాన్ వెజ్ కూడా తింటాను, కానీ నాన్ వెజ్ ఎంత తింటానో దానికి 3-4 ఇంతలు కూరగాయలు తింటాను. అదిరిపోయింది, సూపర్గా ఉంది. చక్కగా తినడమే కాదు, ఆ ఉల్లిపాయలు కూడా ఎలా పండిస్తానో చూస్తారు కదా. 3-4 నెలల్లో పెద్ద ఉల్లిపాయలు వస్తాయి, అప్పుడు మళ్ళీ చూపిస్తాను.